Hi students, in this video we are going to solve the question number 2, sub question 1, exercise number 3. Directly we go to the question. Formulate the following problems as a pair of equations and then find their solutions. A boat goes to 30 km upstream and 44 km downstream in 10 hours. In 13 hours it can go 40 km upstream and 55 km downstream. Determine the speed of the stream and that of that boat in still water. We don't know the speed in still water, and we don't know the speed in boat speed in stream. Let be speed in x in still water, let be speed in still water. అంటే మనకి తెలియదు కాబట్టి మనం x km/h అనుకున్నాం. అదేవిధంగా let be speed in stream y km/h. ఇక్కడ ఇంకోటి రిలేటివ్ స్పీడ్, అంటే ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ రెండింటి గురించి చెప్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ చూద్దాం. రిలేటివ్ స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, 2 ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఒకదాని యొక్క స్పీడ్ ప్లస్ ఇంకో దాని స్పీడ్ అవుతుంది. అలా కాకుండా ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఒకదాని స్పీడ్ మైనస్ ఇంకో దాని స్పీడ్ తీసేస్తే అప్పుడు దాని రిలేటివ్ స్పీడ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. అప్ స్ట్రీమ్ అంటే ఆపోజిట్లో వెళ్తున్నట్టు, అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా వెళ్తున్నట్టు అప్ స్ట్రీమ్. అది డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ డైరెక్షన్లో ఈ యొక్క బోట్ వెళ్తున్నట్టు. డౌన్ స్ట్రీమ్ అంటేనో ఒకే డైరెక్షన్లో పోయినట్టు. అప్ స్ట్రీమ్ అంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అప్ స్ట్రీమ్. రిలేటివ్ స్పీడ్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ వచ్చేసి అప్ స్ట్రీమ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే x మైనస్ y. రిలేటివ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ x ప్లస్ y. మనం ఇక్కడ మనకు టైం తెలుసు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఏమంటున్నాం, ఏ బోట్ గోస్ 30 km అప్ స్ట్రీమ్ అండ్ 45 km డౌన్ స్ట్రీమ్. మనం ఇది చూద్దాం ఫస్ట్. 30 km అప్ స్ట్రీమ్. Time for 30 kilometers travel upstream. మనకి ఎంత అవుతుంది టైం అప్పుడు? డిస్టెన్స్ ఎంత? 30 బై స్పీడ్. అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ 1. అదేవిధంగా time for remaining 44 kilometers. 44 kilometers travel downstream equal to 44 kilometers. Here downstream అన్నప్పుడు x plus y. Time equal to, this is time equal to x plus y. x plus y. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది దీంట్లో 30 km అప్ స్ట్రీమ్ అండ్ 44 km డౌన్ స్ట్రీమ్ కలిపి మొత్తం ఎంత? 10 hours. టోటల్ టైం
టోటల్ టైం ఫర్ ట్రావెల్ ఎంత 10 hours. అంటే టోటల్ టైం అన్నప్పుడు అప్ స్ట్రీమ్ 30 ప్లస్ 30 బై x మైనస్ 1 x మైనస్ వై ప్లస్ 44 బై x ప్లస్ వై ఈక్వల్ టు 10. ఇది ఈక్వేషన్ 1. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫస్ట్ సెంటెన్స్లో దీని నుంచి ఈక్వేషన్ 1 తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా, ఇన్ 13 hours ఇట్ కెన్ గో 40 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 55 kilometers డౌన్ స్ట్రీమ్. సేమ్ దీనిలాగా ఇక్కడ టైం ఫర్ సెకండ్, టైం ఫర్ 5 kilometers 40 kilometers అప్ స్ట్రీమ్, 40 kilometers అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, టైం 40 బై అప్ స్ట్రీమ్ ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ టైం ఫర్ డౌన్ స్ట్రీమ్ ఎంత 55 kilometers, టైం ఫర్ 55 kilometers డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు 55 బై స్పీడ్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మనం టోటల్ టైం ఫర్ ట్రావెల్, టోటల్ టైం ఇదేమొచ్చాం, టోటల్ టైం ఫర్ ట్రావెల్ హౌ మెనీ అవర్స్ 13 hours. టోటల్ టైం అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఇది 13 hours. ఇక్కడ దీనిలాగానే దీనిలో ఇట్లా చేసాము మనం, దిస్ అప్ స్ట్రీమ్ 40 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 55 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13. ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఇంతకుముందు ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మోడల్ లేదు, ఇది ఫ్రాక్షన్లో ఉంది ఎక్స్ వై కనుక్కోవడానికి. దీనికోసం మనం ఏం చేయాలా, లెట్ బి ఈ ఉంది కదా బై 1 బై ఎక్స్ వై, దీన్ని బయట ఎక్స్ మైనస్ వై ఉంది కదా, వాటిని మనం ఈక్వల్ టు పి అనుకున్నట్టు దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో లెట్ బి 1 బై ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు పి, 1 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు క్యూ. ఇది 1 బై ఎక్స్ మైనస్ 1ని మనం పి అనుకున్నట్టయితే 1 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు క్యూ. అయితే ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1 చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 30 బై 30 1 బై ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ 1 బై ఎక్స్ మైనస్ వై పి, 30p ప్లస్ ప్లస్ ఇక్కడ చూడండి 44 బై ఎక్స్ ప్లస్ వై అంటే 44 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ వై, 1 బై ఎక్స్ ప్లస్ వై అంటే క్యూ, 44 క్యూ ఈక్వల్ టు 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈక్వేషన్ నెంబర్ 3 చేసినాం. ఈ 1 బై ఎక్స్ మైనస్ 1 పి అనుకున్నాం, 1 బై ఎక్స్ ప్లస్ వై 1ని క్యూ అనుకున్నాం. అదేవిధంగా ఇది 40 బై ఎక్స్ మైనస్ 1 అంటే 40p ప్లస్ 55 క్యూ ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ చూడండి 30p ఇక్కడ 40p ఉంది. ఈ రెండింటికి 30కి 40కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 1200 అవుతుంది. 30కి 40కి ఎంత అవుతుంది ఎల్సిఎం, 13 30 14 40, 13 30 34 120, 120 అవుతుంది ఎల్సిఎం. 120 అవుతుంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేద్దాం, పీ వాల్యూని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయాలంటే ఇది 120, ఇక్కడ 30 ఎన్ టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, అంటే దీని యొక్క మొత్తాన్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి. 30p ప్లస్ 44q ఈక్వల్ 10. ఇక్కడ 40 ఎన్ టైమ్స్ పోతుంది, అంటే 120 అంటే ఎల్సిఎం వస్తే ఇది 3 టైమ్స్ పోతుంది, 3 ఇంటూ 55q 40p
ప్లస్ 55q ఈక్వల్ 13. దీన్ని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఇది మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 30 120p ప్లస్ 4 ఇంటూ 44 4 16 44 అంటే 4 4 జా 16 4 జా 16 ఒకటి 176 ఇది 176 క్యూ ఈక్వల్ టు 4 10 జా 4 40 3 4 జా 340 120p ప్లస్ 3 5 55 3 ఇంటూ 55 150 ఇంటూ ప్లస్ 3 ఇంటూ 5 15 150 ప్లస్ 15 165 క్యూ ఈక్వల్ 3 13 39. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది సింబల్ చేంజ్ అయ్యింది. ఇది మైనస్ అది ఇది మైనస్ అవుతుంది. 120pకి 120pకి ప్లస్ దీనికి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత 176 మైనస్ 165 6 మైనస్ 5 1 7 మైనస్ 6 1 క్యూ ఈక్వల్ టు 40లోంచి 39 తీసేస్తే 1 క్యూ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేసిన డీటెయిల్స్తో డివైడెడ్ చేస్తుంది. క్యూ ఈక్వల్ 1/11 క్యూ వాల్యూ మనకి వచ్చింది. దీని నుంచి సబ్స్టిట్యూట్ క్యూ ఈక్వల్ టు 1/11 ఇన్ ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 3 కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీ వాల్యూ వస్తుంది. యూ సబ్స్టిట్యూట్ ఇన్ 3 ఈక్వేషన్ ఎంత 30p ఈక్వేషన్ 3 30p ప్లస్ 44q ఈక్వల్ 10. క్యూ వాల్యూ ఎంత 1/11. ఇక్కడ క్యూ బదులు 1/11 30p ప్లస్ 44 ఇంటూ క్యూ 1/11 11 1 జా 11 4 జా ఈక్వల్ టు 10. 30p ప్లస్ ఇక్కడ ప్లస్ 4 అటు పోతే -4 అవుతుంది. 10 - 4 అంటే 6. ఇంకో స్టెప్ వేద్దాం. 10 - 4 30p ఈక్వల్ టు 6. అప్పుడు p ఈక్వల్ టు 6/30 6 1 జా 6 5 జా p ఈక్వల్ టు 1/5. p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది మనకి. బట్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, లెట్ బి let be 1/x minus 1 equal 1/x minus y equal to p. 1/x minus y equal to p. p ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1/5. అంటే x minus y ఈక్వల్ టు 5. అదేవిధంగా చూడండి 1/x plus y ఈక్వల్ టు q. q ఈక్వల్ టు ఎంత వచ్చింది, q వాల్యూ 1/11. ఇక్కడ x ప్లస్ y ఈక్వల్ టు ఏమవుతుంది 11. ఇప్పుడు ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 మనం సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది, x అండ్ y వాల్యూ వస్తుంది. ఇది చూడండి x మైనస్ y x ప్లస్ y x minus y equal to 5 x plus y equal to 11. ఇది చూడండి, దీన్ని మనం ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేస్తే మైనస్ వైకి ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. x 2x అవుతుంది. 5 11 16 x ఈక్వల్ టు ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే ఇటు పోతే డివైడెడ్ చేస్తుంది. 16/2 అంటే 8 వస్తుంది. దీన్ని ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ x equal to 8 in equation 5.
ఈక్వేషన్ 5లో ఈ వాల్యూని x ఈక్వల్ టు 8ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. x వాల్యూ ఎంత, x మైనస్ y ఈక్వల్ టు 5, x వాల్యూ 8 మైనస్ y ఈక్వల్ టు 5. ఈ 5 ని తీసుకొచ్చి y నాట్ తీసుకోండి. 8 మైనస్ 5 ఈక్వల్ టు y ఈక్వల్ టు 3. అంటే x ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే దీని మీనింగ్ స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్లో x కిలోమీటర్లు అంటే 8 కిలోమీటర్ స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్లో, అండ్ స్పీడ్ ఇన్ స్ట్రీమ్లో వచ్చేసి 3 km/h అవుతుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. అంటే చూడటానికి మనకి చాలా లెంతీగా అనిపించవచ్చు, కానీ అర్థం చేసుకుంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే ఇక రిలేటివ్ స్పీడ్ ఒకటి ఈ అర్థం చేసుకొని ఈ యొక్క టైం 30 km టైం ట్రావెల్లో అప్ స్ట్రీమ్ టైం మనకు తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్ 30 బై ది స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చేయాలి, రిలేటివ్ స్పీడ్. ఈ టైం ప్రకారం 2 ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.